హలో అండి, అందరికీ నమస్కారం. ఐబిపిఎస్ సిఎస్ఏ అంటే కస్టమ్ సర్వీస్ అసోసియేషన్ నుండి మనకి హ్యూజ్ నోటిఫికేషన్తో మనకి వేకెన్సీ అనేది విడుదల కావడం జరిగింది. ఇది వేకెన్సీ లిస్ట్ చూసుకుంటే ఓవరాల్గా 11,403 పోస్టులతో ఓవరాల్గా 11 బ్యాంకులు అంటే పార్టిసిపేషన్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధు బ్యాంక్, యూసీఓ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా 11 పార్టిసిపేట్ బ్యాంక్తో ఓవరాల్గా 11,403 పోస్టులతో మనకి వేకెన్సీతో విడుదల కావడింది. సో ముందుగా మనము చాలామంది మన ఛానల్స్ చూస్తున్నారు, అలాగే లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ తోటి మరొకరికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుందండి, అంటే మాకేం రాదు. సో ముందుగా సరే అండి, మనము నోటిఫికేషన్కి వెళ్దాము. అలాగే దీని శాలరీ చూసుకుంటే 40,000 అప్రాక్సిమేట్ శాలరీ వచ్చి 40,000 నుండి 42,000 అండి పర్ మంత్, ఇంక్లూడింగ్ అలవెన్స్ డిపెండింగ్స్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండి, అక్కడ ఉన్న పోస్టింగ్. అలాగే అప్లై ఆన్లైన్ డేట్ చూసుకుంటే ఆగస్టు 1 నుండి 21 ఆగస్టు వరకు అండి. ఇది ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఒకేసారి చెప్దాము. చూసుకుంటే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్దామండి. ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జాము అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఓన్లీ అండి. దీంట్లో వచ్చి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ అండి, ఓన్లీ ఆన్లైనే. ఎక్కువ లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అండి, అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇలా ఉంటుంది చూడండి. ఓవరాల్గా ఆల్ ఇండియా వైజ్ వచ్చింది కాబట్టి. తర్వాత వచ్చి ప్రొవిజనల్ అలాట్మెంట్, అంటే లాస్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ చదువుతారు. నో ఇంటర్వ్యూ గుర్తుపెట్టుకొని. అలాగే సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ 30, ఓవరాల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీషు ప్రిలిమ్స్ వచ్చి ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ ఓవరాల్గా 1 అవర్ అండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ అండి, 50 మార్క్స్కి ఉంటుంది, 50 క్వశ్చన్స్. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్కి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండి. ఓవరాల్గా క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ అండి. ఓవరాల్గా 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండి. డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 60 మినిట్స్ అండి, అంటే 2.5 అవర్స్ అండి. నెగిటివ్ మార్క్స్ ఉందండి దీనికి 0.25 అండి డిడక్ట్ చేసేది. అలాగే చూసుకుంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అయితే మనకి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 175 రూపీస్ అండి. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 850 రూపాయలు అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 నుండి 28 సంవత్సరాల వరకు అండి. యాజ్ ఎ నోటిఫికేషన్ డేట్ వరకు ఏజ్ రిలేషన్ అనేది అందరికి వర్తిస్తుందండి. ఎస్సీ, ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూడీ 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అన్నీ ఇది ఏజ్ రిలేషన్ అనేది అవైలబుల్గా ఉంది. ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ రిక్వైర్డ్ అండి. ప్రొఫెషనల్ ఈజ్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అప్లైడ్ ద రిక్వైర్డ్ అండి. ఇందాక మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మనం ఆగస్ట్ 1 రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 21 అండి. అలాగే ఫీజుకు లాస్ట్ డేట్ 21 అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే అక్టోబర్ 10, 11 అండి, 2 రోజులు ఉంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి డిసెంబర్ 27 అండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చి మార్చి అండి. ఓవరాల్గా మార్చి 2027 మార్చి కల్లా మొత్తం అలాట్మెంట్ అయిపోద్దండి. సో జాబ్ టైప్ ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ సెక్టర్ అనేది ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్, పర్సనల్ సెలక్షన్ అండి. పోస్ట్ నేమ్ వచ్చి ఇందాక చెప్పాకండి కస్టమ్ సర్వీస్ అసోసియేషన్ అండి, ఎల్ఈ కాల్డ్ ఐబీపీఎస్ అండి. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఐబీపీఎస్ నుండి 11,403 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇదే అండి ఇవాళ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు వస్తాను. ఓకే అండి అందరికీ. అలాగే డోంట్ మిస్ ద ఆపర్చునిటీ, గ్రేట్ కెరియర్ బ్యాంక్ ఆపర్చునిటీ. ఓకే అండి, ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్, యువర్ సక్సెస్ అవర్ గోల్. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే.